నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిమ్మ కానీ బత్తాయి కానీ ఈ రెండు పంటలకు సంబంధించి సాగు ఎలా ఉంది, ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతులు మరింత లాభాలను పొందగలుగుతారు, ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు జాయింట్ డైరెక్టర్ బాబు గారు, హార్టికల్చర్. సార్ నమస్తే, నమస్కారం, వెల్కమ్ టు స్టూడియో. అలాగే మనతో పాటు ఉన్నారు ఆదర్శ రైతు లోక్సాని పద్మారెడ్డి గారు. సార్ నమస్తే. సుదీర్ఘ అనుభవం ఉంది తనకి, ఎన్నో ఆదర్శ రైతుకు సంబంధించినటువంటి అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా వనమాలి అవార్డు గ్రహీత. ఆయన ఏ విధంగా సాగుకు సంబంధించినటువంటి మెలకువలు చెప్పగలుగుతారు, ఆయన యొక్క ఇంతవరకు చేసినటువంటి దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అయితే కార్యక్రమంకి వెళ్లే ముందు నిన్న జరిగినటువంటి ఒక విషాద సంఘటన మనందరికీ తెలిసిందే. అశ్విని గారు సైంటిస్ట్, యంగ్ సైంటిస్ట్ అవార్డుని కూడా తీసుకున్నారు. తను పిహెచ్డిలోనే గోల్డ్ మెడల్ తీసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తను, కాకపోతే వరదలో కొట్టుకుపోవడం జరిగింది. నిజంగా ఈ సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చింది. తన్ని కోల్పోవడం మాత్రం మనందరికీ బాధ కలిగించే విషయమే. టీసాట్ తరపున మా అందరి తరపున కూడా నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ టీసాట్ తరపున, ఎవరంటే రైతులు కానీ లేదంటే ఇక్కడ సైంటిస్టులు కానీ రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటారు ఫీల్డ్కి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వరదలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తుంది. కాబట్టి అందరం అప్రమత్తంగా ఉంటే, జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు మనదవుతుంది. సో మనం కార్యక్రమాలకు వెళ్దాము. అలాగే వెళ్ళే ముందు ఇంకొకటి ఏంటంటే, మీరు బాబు సార్తో కానీ లేదంటే మన ఆదర్శ రైతుతో కానీ మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇద్దరు ఉన్నారు, మీకు ఆన్సర్ ఇస్తారు. సార్ బాబు సార్, ఫస్ట్ మీ క్వశ్చన్, అసలు మన తెలంగాణకి సంబంధించి బత్తాయి కానీ నిమ్మ కానీ సాగు ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు బత్తాయి మనం గత 40 సంవత్సరాల నుంచి తెలంగాణలో సాగు చేస్తున్నాం. మరి బత్తాయి సాగు చేస్తున్నా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, రాను క్రాప్లో కొంత దిగుబడి అనేది తగ్గుతుంది. మరి ఈ దిగుబడి తగ్గటానికి కారణం ఏంటి? మన దగ్గర 77 ఎకరాలు బత్తాయి సాగు చేస్తున్నాం. దాదాపు 7 నుంచి 8 లక్షల టన్నుల ప్రొడక్షన్ వస్తుంది. మరి ఈ ప్రొడక్షన్ వస్తున్న దాంట్లో మరి ఇంకా మనకు రైతులకు ఆశించిన ఇన్కమ్ కానీ, ఆశించిన ఉత్పత్తి కానీ మరి మెరుగుపరచడానికి, వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ బత్తాయి మీద సమావేశము టీసాట్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నమస్కారం. అసలు బత్తాయి ఎందుకు వేయాలి? మనం బత్తాయి దేనికోసం వేయాలి? బత్తాయి అనేది, బత్తాయి కానీ నిమ్మ కానీ విటమిన్ సి అంటే మనకు కొన్ని స్కిన్కి సంబంధించిన వ్యాధులు విటమిన్ సి అంటే తగ్గిస్తుంది, కొన్ని వ్యాధుల్ని, క్యాన్సర్ వ్యాధుల్ని తగ్గిస్తుంది. కాబట్టి బత్తాయి వేయటం అనేది ముఖ్యం. అంటే పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలు ఉన్నాయి కాబట్టి ఆ పోషకాలు పండ్ల ద్వారా ఇది మనము సిటాల్ అని టానిక్ చేస్తారు. ఆ సిటాల్ అనే టానిక్ బత్తాయి జ్యూస్తో తయారు చేసిన సిటాల్ టానిక్. కాబట్టి ఈ బత్తాయి ప్రాముఖ్యత అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. కాబట్టి ఆ బత్తాయి సాగు అనేది అవసరం. కాబట్టి మన దగ్గర నిమ్మయము దాదాపు 45 ఎకరాల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. మరి దీని ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ ప్రోత్సాహం చేయాలి, ఇంకా మనం ఎక్కువ సాగు చేయాలి అనే ఉద్దేశంతో బత్తాయి మనం దాంట్లో రకాలు. దీనికి ఎటువంటి వాతావరణం కావాలి? వాతావరణం అంటే ఏంది? క్లైమేట్ అంటే ఏంటి? వర్షపాతం అంటే ఏంది? 750 mm వర్షం వస్తే చాలు. ఆ వర్షము మరి ఎటువంటి భూములు కావాలి? మనం భూములు ఎర్రచక్క నేలలు, 30% నల్లరేగడి భూములు, బంక నేల ఉంటే చాలు. ఎక్కువ సున్నపు రాయి ఉండకూడదు. 10% కంటే ఎక్కువ సున్నపు రాయి ఉంటే బత్తాయి పెరగదు. లోతట్టు ప్రాంతాలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు నీళ్లు ఇంకిపోవాలి. ఇలాంటి ప్రదేశాల్లో మనం బత్తాయి పెట్టుకోవాలి. ఈ ప్రదేశాల వారీగా ఆహార పంటలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మనం ఆహార పంటలకు పోయేసరికి మనకు రాయలసీమలో రాగులు, తైదలు, కొర్రలు పండుతాయి. అదే మన తెలంగాణలో జొన్నలు, సద్దలు, ఇంకా కొన్ని ధాన్యాలు పండుతాయి. అదే ఆంధ్రాలో వేరే ధాన్యాలు పండుతాయి. దానికి మనం అలవాటైనాం, దానికి అరిగించుకునే శక్తి పెరిగింది.
కాబట్టి ప్రదేశాల వారీగా పంటలు కల్టివేట్ చేయటం వల్ల మనకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. కాబట్టి బత్తాయి కూడా మనం పెద్ద ఎత్తున కల్టివేట్ చేయాలి. ఇప్పుడు కొత్త రకాలు కూడా వచ్చినాయి. రాబో టైంలో ఈ కొత్త రకాలు కూడా నేను చెప్తాను. సార్ పద్మారెడ్డి గారు, ముందు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అనుభవం అయితే మాకు ఖచ్చితంగా కావాలి, మా రైతు మిత్రులకు కూడా కావాలి. మీ గురించి నేను విన్నదాని ప్రకారం పండ్ల తోటలో మంచి అనుభవం ఉంది, అదేదో కుంకుడు తోట కూడా ఏదో ట్రై చేస్తున్నారంట. సార్, అయితే నాకు ఈరోజు మన రైతు మిత్రులు ఎవరైనా ఇప్పుడు కొత్తగా బత్తాయి కానీ నిమ్మ కానీ సాగు చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అసలు ముందు మీ ప్రశ్న. మేడం గారు, వారు దేని నుంచి స్టార్ట్ అయ్యారు, దేని ఎందుకు మారారు ఉద్యాన పంటలు, అది మీరు తమరు అడగాలి. తప్పకుండా చెప్పండి సార్. మేడం, నా పేరు వచ్చేసి లోకసాని పద్మారెడ్డి. మా మండలము చందంపేట మండలము, పోలేపల్లి అనే గ్రామం మాది, నల్గొండ జిల్లా. మాది చాలా వెనుకబడ్డ ప్రాంతం మేడం. చాలా కరువుతో కూడిన, అక్కడ వర్షపాతం చాలా తక్కువ, అది మొత్తం గట్లు, అంతా ట్రైబల్ ఏరియా, చాలా వెనుకబడ్డ ప్రాంతం అన్నమాట. అయితే అక్కడ నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన ఫస్ట్ నా ఎడ్యుకేషన్ అయిపోగానే వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను సీడ్ ప్రొడక్షన్ దాంట్లోకి అడిగిరి. దాంట్లో బాగా సక్సెస్ అయ్యి ఒక 13 సంవత్సరాలు సీడ్ ప్రొడక్షన్ చేసి, ఆ తర్వాత నేను 91 నుంచి మళ్ళీ నేను ఈ ఉద్యాన పంటలకు రావడం జరిగింది. అప్పుడు నేను 91 15th ఆగస్టు రోజు నేను ఫస్ట్ బత్తాయి మొక్కలు నాటడం జరిగింది. నాటి అది ఈ రోజు వరకు ఉంది. అది జంబేరి అనే వెరైటీ. అప్పుడు హార్టికల్చరు వాళ్ళ శాస్త్రజ్ఞుల సలహాతోనే ఆ రోజు నల్గొండ జిల్లా ఉద్యాన శాఖ అధికారి వాళ్ళ సలహా సూచనలతోని నేను అప్పుడు 91 15th ఆగస్టు రోజు ఫస్ట్ మొక్కలు నాటడం జరిగింది. అయితే అదృష్టం ఏంటంటే ఆ మొక్కలు ఈ రోజు వరకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, 91 నుంచి కూడా. అది చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటంటే 10 ఏళ్లకు 15 ఏళ్ళకే తోటలు పోతాయి, మరి నీది ఇన్ని సంవత్సరం. మా ఊర్లో కూడా నేను పెట్టించిన వాళ్ళు చాలా నాతో పాటు పెట్టిన వాళ్ళే అందరికీ 10 ఏళ్లకు 15 సంవత్సరాలకే తోటలు పోవడం జరిగింది. నా తోట మాత్రము పోకపోవడానికి కారణము నేను అనుకునేది ఏంటంటే, నేను ఆర్గానిక్లకు ఒక 14 సంవత్సరాల నుంచి ఆర్గానిక్లకు రావడం జరిగింది. నేను కూడా ఫస్ట్ అందరిలాగానే ఫర్టిలైజరు ఇవి వేసి మన రసాయనిక ఎరువులు వేసి పండించిన రైతునే. అయితే ఆ క్రమంలో ఏమైంది మేడం అంటే, పండించే విధానంలో ఈ బాగా హైగా ఈళ్ళు రావడము, ఆ చెట్లు చనిపోవడము, అన్ని సంవత్సరానికి 10 చెట్లు ఎప్పుడు పడితే అప్పుడు చనిపోవడం, విపరీతంగా కాయలు కాయడము, అవి సైజు రాకపోవడము, ఆ చెట్లు ఈ విధంగా చనిపోతుంటే అనుకోకుండా నాకేదో ఒక జ్ఞానోదయం అయిందో భగవంతుని దయో, అప్పుడు నేను 14 years కింద ఒక ఆవును తీసుకొచ్చి, మాకు పశువులు ఉన్నాయి, పల్లెటూరు కాబట్టి పశువులు ఉన్నాయి, కానీ మేము దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోలేకపోయే వాళ్ళం. అప్పుడు ఏదో పెంట చేసి వేసుకునే వాళ్ళం. దాన్ని నేను ఒక సంపు కట్టి, ఆ సంపులోకి దాన్ని మొత్తం ఆవుల మూత్రము కానీ లేకపోతే ఈ పెండ కానీ మొత్తం దాంట్లోకి ఒక సంపులకు సేకరించి వాటిని డీకంపోజ్ చేసి కుళ్ళబెట్టి అప్పటి నుంచి మా తోటలకు వాడడం జరిగింది మేడం. జరిగిన క్రమంలో తోట చాలా ఇంప్రూవ్ అయ్యి ఈ రోజు వరకు చెట్లు నాకు మొత్తం 23% చనిపోయినాయి అంతే. అంటే 100 మొక్కలకు 23 మొక్కలు ఈ 33 ఏళ్ళల్లో నాకు ఇప్పటి వరకు ఒక 23% మాత్రమే చనిపోయినాయి. ఆ 23%లో కూడా ఇంచుమించు 13-14% అప్పుడు చనిపోయినాయి, రసాయనిక ఎరువులు వాడినప్పుడు చనిపోయిన మొక్కలు అవి. ఇప్పుడు మాత్రము ఇంకోటి ఏంటంటే మేడం, గతంలో అసలు ఆ రసాయనిక ఎరువులు వేసినప్పుడు మేము కాయ తింటే అసలు టేస్ట్ అనిపించకపోయేది మేడం. ఎప్పుడైతే ఆర్గానిక్లకు వచ్చినామో అసలు విపరీతమైన టేస్టు. ఆ కాయ తీసుకున్న వాళ్ళు కూడా మా దగ్గర లోకల్గా కాయలు కొనే వాళ్ళు కూడా పద్మారెడ్డి కాయలు కొనాలి అంటే, నా దగ్గర ఇప్పుడు జామకాయలు కానీ అంటే డిఫరెంట్ క్రాప్స్ ఉన్నాయి, అన్నీ మా దగ్గర కొనడానికి ఇష్టపడుతున్నారు. ప్లస్ తిన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఒక నాణ్యతతో కూడింది. ప్లస్ ఎలాంటి ఇంకోటి మేడం, గతంలో రసాయనిక ఎరువులు వాడినన్ని రోజులు ఎప్పుడు ఫర్టిలైజర్ షాప్లో బాకే ఉండేది. అంటే విపరీతంగా వాడడం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక మందు ఒక తెగులు ఉంటే దానికి 2-3 అంటగట్టే వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళు 2-3 రకాలు అంటగట్టేవాళ్ళు. అవి మేము తీసుకొచ్చి ఇంకా బాగా అవుతుంది రైతు ఆశ కాబట్టి మేము డిఫరెంట్ తీసుకొచ్చి ఒక మంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆర్థికంగా పల్లెటూర్లలో కూడా ఏమంటే రైతులకు జర డబ్బులు చేతిలో ఉండవు కాబట్టి వాళ్ళు కూడా ఫర్టిలైజర్ షాపులలో అక్కడ ఉద్దర క్రెడిట్ తీసుకుంటారు. తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పింది తీసుకురావడము, ఇక కొట్టడం, దాంట్లో విపరీతంగా నష్టపోయే వాళ్ళం మేడం. ఎప్పుడైతే ఈ ఆర్గానిక్లకు వచ్చినామో క్వాలిటీ మారింది, పంట హెవీగా వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే,
గతంలో విపరీతమైన కాయలు కాసి అసలు సైజు రాపోయేది మేడం. ఓకే. ఎప్పుడైతే ఈ ఆర్గానిక్లకు వచ్చినామో చెట్టు దాని కెపాసిటీ ఎంత ఉందో అంతే కాస్తుంది ఇప్పుడు. గతంలో ఆ చూస్తే విపరీతమైన ఫ్లవరింగ్ వచ్చేది, వాయబ్బా ఇదంతా ఫ్లవరింగ్ ఉంటే అనుకుంటే లాస్ట్కి వచ్చాక అది డ్రాప్ అయ్యేది, మళ్ళీ లాస్ట్కు ఆ పిందెలు ఎక్కువ కాయలు కాసేది, అసలు అది క్వాలిటీ ఉండపోయేది, అసలు చెట్టు ఆ విధంగా చనిపోయేది. ఇది ఆ క్రమంలో ఈ సేంద్రియంలోకి ఎప్పుడైతే వచ్చినామో ఇప్పుడు చెట్టుకు కెపాసిటీ ఎంత ఉందో అంతే కాస్తుంది, తక్కువ పూత వస్తుంది, పూసిన దాంట్లో 99% సక్సెస్ అవుతుంది. అప్పుడు 30% 40% ఎక్కువ సక్సెస్ కాపోయేది. ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ పరంగా కూడా ఆ రోజుల్లో మేము కేజీకి 4 కాయలు 5 కాయలు అయితే ఈ రోజు ఇప్పుడు సేంద్రియంలో నాది 33 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా నా దగ్గర ఇప్పుడు కేజీకి 3 or 4 కాయలతోని 1 కేజీ తూగుతుంది. ప్లస్ క్వాలిటీ పరంగా కూడా మంచి టేస్ట్ ఉంటుంది మేడం. ఓకే. అయితే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ కష్టపడాలి, లాభం ఏమో తక్కువగా ఉంటుంది, ఇలాంటి మాటను వింటున్నాం బయట. లేదు మేడం. మీరు ఏమంటారు అసలు సేంద్రియ వ్యవసాయం చేస్తే? అది నిజమే మేడం. ఎలా నిజం అంటే మనిషి విపరీతంగా దానికి అలవాటు పడిపోయి మనం ఫస్ట్ నుంచి ఏమైందంటే యూరియా వేస్తే ఎమ్మటే గ్రోత్ రావడము, అంటే ఒకప్పుడు గతంలో ఉన్నదానికంటే పోషకాల విలువలు ఇవన్నీ తెలిసి శాస్త్ర విజ్ఞానం డెవలప్ అయింది కాబట్టి అప్పుడు కరెక్టే, మనకు ఆహార కొరత ఉండి దాంతో మన గవర్నమెంట్ కూడా దాని సైంటిస్టులు దాన్ని కనిపెట్టి వేసినప్పుడు చాలా ఏళ్ళు పనిచేసింది. కానీ మిశ్రమంగా పోతే బాగుండేది మేడం. రైతులు ఏమైందంటే మిశ్రమంగా పోక కంప్లీట్ ఈ ఒకటే ఆర్గానిక్ ఇది మన సేంద్రియ రసాయనిక ఎరువులకు పోయి నేను అవతలోడు వేసేటానికి వీడు 1 బస్తా వేసే కాడ 2 బస్తాలు వేయడం అట్లా వేసి భూమి ఖరాబ్ అయింది. ప్లస్ ఇంకొకటి కూడా ఏమైంది మేడం అంటే ఈ విపరీతమైన కలుపు సమస్య వస్తుంది రైతులకు. ఇప్పుడు బత్తాయిలో మెయిన్ సమస్య కలుపు ఏమైతుందంటే గతంలో లేబర్ చీప్ ఉండేది, ప్లస్ పశువులు కూడా ఆ రోజుల్లో పశువులను మనం నాగండ్లు ఇవన్నీ దున్ని కొంచెం ఈజీగా తక్కువ ఖర్చుతో మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, వర్కర్స్ కాస్ట్లీ అయిపోయారు, మనుషుల విలువ చాలా పెరిగింది. కాబట్టి ఈరోజు కలుపు నివారణ చేయాలంటే రైతులు అందరూ రసాయనిక ఎరువులకు పోతున్నారు మేడం. రసాయనిక ఏది కలుపు మందు కొట్టడం, కలుపు మందు కొట్టడం ఎమ్మటే ఈజీగా అయిపోతుంది, తక్కువ పనితోనే అయిపోతుంది అని అనుకుంటారు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం వరకు ఓకే మేడం. అది అట్లే కంటిన్యూ అవ్వడం వల్ల ఏమైందంటే ఈజీగా ఉంది నీట్గా అనుకుంటే అవి ఏదైతే రసాయనాలు ఉన్నాయో అవి వర్షం పడి అది భూమిలోకి వెళ్ళిపోయి అది కంప్లీట్ చెట్లు బత్తాయి చెట్లు అసలు చనిపోవడానికి మెయిన్ కారణం. నేను చాలామంది నల్గొండ జిల్లాలో చాలామంది రైతుల తోటలు చూశాను. నేను ఈ సేంద్రియము మెయింటైన్ చేసి మనుషులతో కోపించి మల్చింగ్ చేసిన రైతుల తోటలు ఒక తీరు ఉన్నాయి, కలుపు మందులు కొట్టిన వాళ్ళ రైతులు తోటలు తొందరగా చనిపోతున్నాయి మేడం. అయితే తోటలకు పోగానే నీట్గా అవుపడుతుంది, అంటే అది గడ్డి అంతా చనిపోయి ఉంటుంది. అయితే ఇది తప్పు అని నా అనుభవం ఎట్లా మేడం అంటే గతంలో ఇప్పుడు మనము పచ్చి రొట్టె ఎరువులు వేయాలని చెప్తున్నాం. అసలు కలుపు మంచిది, కాకపోతే ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఆ కలుపు మెయింటైన్ చేయడము, నాగళ్ళతో దున్నడము, దాన్ని క్లీన్ చేయడము, దానికి రైతు ఎక్కువ ఖర్చు వస్తుందని దీనికి పోతారు. ఇప్పుడు మనం ఆ కలుపును మల్చింగ్, మనకు ఎంత కలుపు వస్తే ఆ కలుపు ప్రతి దాంట్లో చాలా సారవంతమైన పోషకాలు ఉంటాయి కాబట్టి మనం మల్చింగ్ చేయడం వల్ల కలుపు అసలు ఆ చెట్లకు మనము భూమి చాలా గుల్లబారిపోయి చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. అసలు నీకు మల్చింగే లేకపోతే ఉన్న కలుపు నువ్వు మొలకల మీద చంపేసాక నీకు దానికి అసలు సేంద్రియం ఎక్కడిది మేడం? సేంద్రియం తయారు కావాలంటే నీకు కలుపు ఉండాలి. కలుపు కాకపోతే ఇప్పుడు వైఆర్ బామ్ అని అదని ఇదని ఏదో కొంచెం వచ్చి వాటితోనే ఇబ్బంది అవుతుంది, లేదని అంటలేను. కాకపోతే దీనికి ఏంటంటే మనం కొత్త సిస్టమ్ ఏమైనా కనిపెట్టి కొత్తగా దీన్ని నేనైతే ఏం చేస్తానంటే ట్రాక్టర్ను మనం బాగా వినియోగించుకొని వీలైనంత వరకు మల్చింగ్ చేయడము, ఇక కొంచెం చెట్ల దగ్గర ఉంటే కోసి వేసేస్తే అయిపోతుంది. కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నా కూడా ఆర్గానిక్ అయితే ఎమ్మటే మాత్రం ఆర్గానిక్ 20 సంవత్సరాలు ఉన్నది, మన రసాయనిక ఎరువులు 20 సంవత్సరాలు వాడిన వాళ్ళు ఒకే రోజు ఏదో అద్భుతాలు సినిమాల్లో జరిగినట్టు అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం తప్పు. చిన్నగా అలవాటు చేసుకోవాలి. అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ను ఇప్పుడు వాళ్ళు గోళీలు వాడేటోళ్ళను వాళ్ళకి ఏం చెప్తారు, హోమియో మందు వాడమంటారు. ఆ హోమియో డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఫస్ట్ ఆ గోళీలు బంద్ చేయకాయ బాబు, ఆ గోళీలు వాడుతూ దీన్ని వేస్తూ చిన్నగా ఒక గోళీ డోస్ తక్కువ చేసుకురమ్మంటాడు. అంటే వ్యవసాయంలో కూడా నా ఉద్దేశం ప్రకారంగా ఎమ్మడే బంద్ చేయొద్దు, బంద్ చేస్తే మాత్రం ప్రాబ్లమే. చిన్నగా ఇది కావాలి. నేను కూడా జస్ట్ ఇంకో 4-5 years ముందు వరకు కూడా నేను 10% 20% వాడుతూ వచ్చిన, 100% చేయలేదు.
100% చేయలేం కూడా. చిన్న చిన్న మనం ఇమ్మీడియట్గా ఒక పురుగు వచ్చింది మేడం, ఎమ్మటే మనము ఇప్పుడు నేను కషాయాలు కొడుతున్నాము, ప్లస్ ఇంకా కుంకుడు రసం కొడుతున్నాను, నేను వేరే వేరే ప్రయోగాలు చేస్తున్నా. ఇప్పుడు అవి సక్సెస్ అయినాయి, బాగా సక్సెస్ అయినాయి. అయితే సక్సెస్ కానప్పుడు ఏమయ్యేదంటే మనం ప్రయోగం చేస్తూ కూర్చునే లోపల అది పురుగు తినిపోతుంది. కాబట్టి తప్పటి ప్రథమ చికిత్స కింద ఎమ్మటే మనం రసాయనిక ఎరువులు కొట్టేవాళ్ళం. కొట్టాలి, తప్పదు, సప్లిమెంటరీ. కానీ దీర్ఘకాలికంగా మనం అసలు ఆ పురుగు మీదనే దాన్ని అసలు గుడ్డు పెట్టకముందే దాన్ని మొత్తం ముందే దాన్ని ప్రివెంట్ గా మనము ఈ కషాయాలు, వేప కషాయం కానీ ఇవి కానీ కషాయాలు కొట్టుకోవడము చాలా ఉత్తమం. అయితే ఇంకొకటి ఏం మేడం అంటే మీరు అన్నట్టు ఆర్గానిక్ వ్యవసాయము చాలా కష్టము, రిజల్ట్ రాదు అనేది ఏంటంటే కొన్ని విధానాలు ఎట్లున్నాయంటే ఈ వ్యవసాయంలో కూడా ఈ ఆర్గానిక్ తయారు చేయడంలో ఈ కుళ్ళ పెట్టడము, ఇవన్నీ వేయడము, ఈ బెల్లము ఇవన్నీ చేయడము, డ్రమ్ములలో కలుపుకోవడము, ఇదంతా బాగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాస్తవంగా చెప్పడం. అంటే కొంచెం అరెకరం పావెకరము చేసే రైతుకు, లేకపోతే వేరే రకాల వ్యవసాయ ఇన్కమ్ కాకుండా జాబులు చేసి కొంతమంది మోడర్న్ కోసం వ్యవసాయం చేసే, ఫ్యాషన్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళంటే చేయగలుగుతారు. కానీ నిజంగా రైతుకి ఏంటంటే ఫస్ట్ బతకాలి కాబట్టి, వాళ్ళకి వచ్చే ఇన్కమే అదే కాబట్టి ఎమ్మడే ప్రయోగాలు చేస్తుంటే కూర్చుంటే కష్టం కాబట్టి రైతు ఈజీగా ఏది ఉంటే దాంట్లో వెళ్ళిపోతుండు. దీనికి కావాలంటే గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసి దీనికి ఇది చేయాలి, చేసి అంటే ఇంకా టెక్నాలజీ ఇంకా పెరగాలి. మనము ఆర్గానిక్ టైప్ పోతే మాత్రం తప్పకుండా లాభము. బాబు గారు మీరు చెప్పండి, అసలు బత్తాయి ఏ మంత్ లో వేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది బత్తాయికి సంబంధించి కానీ నిమ్మకి సంబంధించి ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? పద్మారెడ్డి చెప్పుకొస్తున్నప్పుడు రసాయనిక ఎరువులు నేను కూడా వాడాను, కాబట్టి ఆ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నాకు వేరుకుళ్ళు వచ్చింది, తోటలు చనిపోయినాయి. రసాయనిక ఎరువులు ఎంత మోతాదులు వాడాలో అంత మోతాదే. రసాయనిక ఎరువులు అనేది తాత్కాలిక నివారణ, దీర్ఘకాలిక నివారణకు పనికిరాదు. ఇట్ ఈస్ ఏ సప్లిమెంటరీ, ఇట్ విల్ నాట్ ఏ లాంగ్ లాస్టింగ్. అక్కడ వారు అది గ్రహించారు. అంటే రసాయనిక ఎరువులు భూమిలో కూడా ఎన్పికే ఉంటుంది, నత్రజని, భాస్వరము, పొటాషు, ఈ సెకండరీ న్యూట్రియంట్స్ కాల్షియము, మెగ్నీషియం, సల్ఫరు, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఆ మైక్రో న్యూట్రియంట్స్ని అవైలబుల్లో చేయాలి. ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల అవి అవైలబుల్ కాలేదు. ప్లస్ మనం వాడాల్సినంత డోసే వాడాలి, 50% మాత్రమే ఇనార్గానిక్ వాడాలి, ఇంకో 50% మనం పశువుల ఎరువు, మన ఈ వర్మి కాంపోస్టు, వేపకండి అట్లా వాడాలి. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ కాలే రైతుల దగ్గర. రసాయనిక ఎరువులు అనేది ఈజీ అందుబాటులోనూ నీకు ఎలా అంటే వారు చెప్పేటప్పుడు యూరియా వేయగానే పచ్చగా కనబడేది. ఆ యూరియా వేయగానే ఎక్కడ పచ్చగా వెజిటేటివ్ గ్రోత్ వచ్చిందో ఇదే బాగుందని రైతుల యొక్క అపోహ. ప్లస్ దానివల్ల అది విరుగుట కొరకు అనేది గ్రహించలేదు. వీరు గ్రహించారు కాబట్టి వీరు డైవర్ట్ అయ్యారు. అయ్యి ఇవాళ 32 సంవత్సరాల తోట ఇబ్బంది లేకుండా చేస్తున్నారంటే వారి యొక్క అనుభవం. అంటే వారు మనసు పెట్టారు, పొలంలో దిగారు, మనసు పెట్టారు. కలుపు అనేది గ్లైసోఫైట్. ఆ గ్లైసోఫైట్ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే సెల్యులోజ్, సెమీ సెల్యులోజ్ ఉంటాయి కలుపులో, అంటే పచ్చదనం ఉంటుంది. సెల్యులోజ్, సెమీ సెల్యులోజ్. సెల్యులోజ్, సెమీ సెల్యులోజ్ని ఆవు తిన్నాక గోబర్ గ్యాస్ వస్తుంది. దాన్ని ఎలా చంపాలి, దానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ గడ్డి వస్తుంది. ఆ గడ్డి చావటం వల్ల భూమిలో కూడా ఆ కెమికల్ అనేది వీడిసైడ్ అనేది ప్రవహించి మొక్కల ఏర్లు పీచువేరు, ఇది ఆ పీచువేరుకు పోవటం వల్ల మొక్కలకు కొంత ఇబ్బంది అనేది వాస్తవమే. తర్వాత డ్రై రూట్ రాట్ అంటాం. డ్రై రూట్ రాట్ అంటే జంబేరి అనే రూట్ స్టాక్ని వాడినప్పుడు దానికి డ్రై రూట్ రాట్ ఉంటుంది. అది ససెప్టబుల్, అంటే వేరుకుళ్ళు అంటాము. అది సాయిల్ బర్న్ డిసీజ్. ఆ వేరుకుళ్ళు దాంట్లో రైజోక్టేనియా, డిప్లోడియా అన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి భూమిలో. ఏదైతే నువ్వు వేరుకుళ్ళు వస్తుందో భూమిలో తడి కనుక లేకపోతే డ్రై రూట్ రాటు అది ఏర్లకు అటాక్ అయింది. వారు చెప్పినట్టు ఆ కలుపు మందు కూడా తోడైద్ది. అది ఇది అన్ని కలిస్తే అది కాయలంతా బాగా సచ్చే ముందు కాయలన్నీ బాగా కాసి చనిపోతుంది చెట్టు. ఇది దానికి. తర్వాత రకాలకు వచ్చేసరికి మనం రకాలు 4-5 రకాలు ఉన్నాయి మేడం. మన దగ్గర సాత్గుడి అంటారు, అక్కడ మొసంబి, నాగ్పూర్, ఆరెంజెస్ సిటీ అంటే నాగ్పూర్ సిటీ. తర్వాత కూర్గు మ్యాండరిన్ అంటారు, జమ్మూ కాశ్మీర్ కాశీ మ్యాండరిన్ అంటారు.
అంటే రకరకాల ఇప్పుడు మామిడి మన చౌషట్ అంటాం ఎక్కడ ఉత్తరప్రదేశ్లో, మనం ఇక్కడ బనీషాన్ అంటాం. అట్లా రకాలు చాలా ఉన్నాయి. అట్లా రకాలు ఉన్న తర్వాత ఈ మీరు అడిగిన దాంట్లో నిమ్మ కానీ మనది నిమ్మలో 2 రకాలు మేడం, కాజీలేము బాలాజీ నిమ్మ. ఇప్పుడు బాలాజీ నిమ్మ క్యాంకర్ లేదు, మచ్చలు ఉండవు, స్కాబ్ అంటాం, ఆ మచ్చలు లేవు. కొత్త పెట్లుంది కాబట్టి మనకు నిమ్మలో మచ్చలు లేని నిమ్మలు బాగా వచ్చినాయి, మార్కెట్ వాల్యూ ఉంది, విటమిన్ సి జ్యూసు తాగాల్సిందే. ఇక మీరు వస్తే అంటుకట్టు విధానం, అసలు అంటు బత్తాయిలు ఎందుకు కట్టాలి? అంటు అవసరమా? అంటు అవసరం. ఎందుకు అవసరం? టూ టైప్ రాదు, సీడ్ నుంచి ఇంకో సీడ్ కలిపితే పెద్దగా ఎదుగుదల ఉండదు. ఇక్కడే మనము చేంజ్, మామిడిలో ఎట్లా అంటు కడతామో ఇక్కడ కూడా రూట్ స్టాక్ అంటాము. ఈ రూట్ స్టాక్ ఏంటి? ఇది రంగపూర్ కావచ్చు, జంబేరి కావచ్చు. జంబేరి ఏమో ససెప్టబుల్ రోగానికి, రంగపూర్ రెసిస్టెంట్. ఈ రంగపూర్ని మనం ఒక 6 నెలలు పెంచి మంచి బత్తాయి తోట, మన సాతుగుడి బత్తాయి తోట, అక్కడ బడ్డు బలంగా ఉండాలి, అది చెట్టు కూడా. దాని నుంచి ఒక బడ్డు తీసుకురావాలి. ఆ బడ్డు కణుపు ఉంటుంది, ఆ కణుపు ఇట్లా, ఆ కణుపుని ఇట్లా చేసి తీసుకురావాలి. ఈ రూట్ స్టాక్ మీద టీ షేప్లో కట్ చేయాలి. ఈ టూ షేప్లో కట్ చేసేసి ఇటు అటు తొన చేసి దాంట్లో ఇమిడిచి కడితే ఈ ఇగురు వస్తుంది. ఇది పెరిగిన 6 నెలలకి ఇది కట్ చేయాలి రూట్ స్టాక్. అంటే తల్లి కడుపులో సయాన్ని పెట్టడం, ఇది ఎదుగుతుంది. బలమైనది గ్రీనింగ్ ఉన్నది నువ్వు తీసుకోవద్దు. గ్రీనింగ్ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. అది ఆ చెట్టుకు గ్రీనింగ్ ఉందనుకో, ఈ చెట్టుకు కూడా గ్రీనింగ్ వస్తుంది. మన కరోనా ఎట్లా అట్లాంటిది జాగ్రత్త పడాలి. తర్వాత రైతులు మొక్కలు కొన్నప్పుడు, అంటు మొక్కలు కొన్నప్పుడు ఆకులు మధ్యస్థం ఉండాలి. మన కూరగాయలు మంచిగా ఉన్నాయా లేవని ఒత్తుతాం కదా, గట్టిగా ఉన్నాయో తీసుకుంటాం కదా, ఇక్కడ కూడా ఆకు కొద్ది ముదరాలే, మధ్యస్థం ఉండాలి. కానీ లేత ఆకు ఉంటే ఏం లాభం? తర్వాత బత్తాయి తోటలో వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు వస్తున్నప్పుడు నీళ్లు తీసేయాలి. ఎంత పదును కావాలో అంతే కావాలి. మొక్కలకి కావాల్సింది పదును కానీ నీళ్లు కాదు. ఊకే నీళ్లు పెడితే ఏమవుతుంది? దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని లీచింగ్ అయిపోద్ది, కిందికి దిగిపోద్ది. ఇక్కడ ఆకులు వస్తాయి, పల్లాకులు వస్తాయి. పల్లాకులు వచ్చేసరికి కిరణజన్య సంయోగ క్రియ జరగదు, దాన్ని ఫోటోసింథసిస్ అంటాం. ఆ ఫోటోసింథసిస్ జరగదు, కిరణజన్య సంయోగ చర్య జరగదు, అప్పుడు కాయలు కావు, చెట్టు చచ్చిపోతుంది. అంటే పడ్డ నీళ్లు, ఇప్పుడు వర్షము, అందరు రైతులు సూచనలు ఏంటంటే ఈవెన్ కూరగాయల తోటలు కానీ, మిరప తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, మామిడి తోటలు కానీ నీళ్లు ఎల్లగొట్టాలి. నీళ్లు కండకాలు కొట్టి నీళ్లు ఎల్లగొట్టాలి. లేకుంటే కొత్త ఇగుర్లు వస్తాయి, కొత్త ఇగుర్లు వచ్చి పల్లాకు వస్తుంది, పల్లాకు వచ్చి ఆగమవుతాయి. అది సూచన చేస్తుంది. ఇది మనకు బత్తాయిలో కావాల్సింది. ముఖ్యంగా బత్తాయి మంచిది కాదనట్లే, కానీ చేసే మనం రైతుగా కొంత తెలుసుకోవాలి ఏమేమి రోగాలు ఉన్నాయి. ఈ మనకు భూమి ద్వారా వచ్చే రోగాలు ఏంటి, గాలి ద్వారా వచ్చే రోగాలు ఏంటి, నీళ్ళ ద్వారా వచ్చే ఇత్తనాల ద్వారా వచ్చే రోగాలు ఏంటి, తర్వాత నీళ్ళ ద్వారా వచ్చే రోగాలు ఏంటి. ఈ మినిమం చిన్నవి, పెద్ద ఇది కాదు. రోగాలు అనేది సహజం. ఇందులో ఈ తెగుళ్ళు రోగాలు కూడా కావు, పురుగులు కూడా కావు. పురుగులు అంటే బయట నుంచి వస్తాయి, ఇవి తెగుళ్ళు. భూమి ద్వారా వచ్చాయి, ఇత్తనాల ద్వారా వచ్చాయి, నీళ్ళ ద్వారా వచ్చాయి, గాలి ద్వారా వచ్చాయి తెగుళ్ళు. అయితే గాలి ద్వారా ఎలా వస్తుంది? ఇప్పుడు మనము క్యాంకర్ అన్నాము, క్యాంకర్ వర్షం పడుతుంది, ఈ చెట్టు మీద క్యాంకర్ ఉంది, నేనే ఒక చెట్టు అనుకో, నా మీద క్యాంకర్, నా మీద వర్షం పడుతుంది, ఈ నీళ్లు మన పద్మారెడ్డి మీద కూడా పడతాయి, అప్పుడు పద్మారెడ్డి చెట్టుకు కూడా క్యాంకర్ వస్తుంది. అంత ఇదిగా ఉంటుంది స్పోర్ట్స్, రైజోమ్స్. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బత్తాయిలో మంచి దిగుబడి వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. తర్వాత క్రాప్స్ 2 క్రాప్సే మనం తీసుకునేది. ఒకటి ఏంది మిర్గుబారు, ఇంకోటి అంబేబారు. మిర్గుబారేమో ఎండాకాలం వస్తుంది, అంబేబారేమో ఈ జూలై ఆగస్టు వస్తుంది. మిర్గుబారు ఎప్పుడు? మన జూను మేలో వస్తుంది. కాబట్టి మనం వాడు పెట్టేటప్పుడు దాన్ని బహార్ ట్రీట్మెంట్ అంటాం. వాడు పెడతాడు, వాడు పెడితే ఏంటంటే కొత్త ఇగుర్లు వస్తాయి, కొత్త ఇగుర్లు వచ్చి పూత వస్తుంది, పూత వచ్చి కాయ వస్తుంది. కొత్త ఇగుర్లు వచ్చి పూత వచ్చి కాయ వచ్చేసరికి 8 నెలలు పడుతుంది మేడం. అప్పుడు బహార్ ట్రీట్మెంట్ డిసెంబర్ జనవరిలో చేస్తేనేమో అంబే బహార్ అంట, అప్పుడు మనకు జూలై ఆగస్టులో వస్తుంది. కొద్ది ముందు చేసినాం అనుకో మిల్క్ బహార్, అది ఎప్పుడు వస్తుంది మనకు? మే జూన్లో వస్తుంది. మే జూన్లో కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ దిగుబడి తక్కువ వస్తుంది. ఇది
ఓకే ఇంకో హస్తబార్ ఉంది, అది సమ్మర్లో. హస్తబార్ ఎవరు వేయరు, మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ 2 క్రాప్స్ తీసుకుంటారు. ఇది మనం ముఖ్యంగా ఆలోచించాలి. ముఖ్యంగా అంటు మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవటంలో ఉంది. ఓకే వీరు అంటు మొక్కల్ని ఆ రోజున 91లో గవర్నమెంట్ తరఫున ఇచ్చారు కాబట్టి మంచి అంటు మొక్కలు ఇచ్చారు. ఆ అంటు మొక్కలు కూడా తట్టుకున్నాయి. ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఏజెంట్లు, నర్సరీ యాక్ట్ వచ్చింది, చాలా మంది మొక్కలు అమ్ముతున్నారు కానీ మన రైతులకు కొద్ది మినిమం అవగాహన ఉండాలి. ఓకే చిన్న సన్నాకులు, లేతాకులు, ముద్దబడ్డ ఆకులు, సన్నాకులు తీసుకుంటే అది ఎదగదు. మధ్యస్థం ఉండాలి, కొద్దిగా గట్టిగా ఉండాలి, మధ్యస్థం ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇది పద్మారెడ్డి గారు, ఇప్పుడు మీరు మీ అనుభవంతో రైతు మిత్రులకు చెప్పండి. ఇప్పుడు ఒకరు రైతులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు బత్తాయి తోట సాగు చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళ భూమిని ఎలా చూసుకోమంటారు, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, వాళ్ళకు మీ ఏం చెప్తారు? ఏం లేదు మేడం, ఈ నాకు తెలిసిన అనుభవం ప్రకారం ఏంటంటే ఎర్రగల్ప నేలలే బాగుంది. చాలా మంది ఏంటంటే భూమిని దాన్ని చూడకుండా ఎలా పడితే అలా పెడుతున్నారు. సున్నపు నేలలు అసలు సూటబుల్ కావు నేను గమనించిన కాడికి. మనకు ఎర్రగల్ప నేలలు, ఇట్లా నీరు నిలువని నేలలు మనకు చాలా శ్రేష్టంగా ఉంటాయి. దీనికి సూచనలు ఏంటంటే మేడం, అంటే మెయిన్ మొక్క సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అయితే మొక్క సెలక్షన్ ఏంటంటే పాపము ఈ ఊర్లలో ఏమవుతుందంటే ఈ మీడియేటర్స్ వచ్చి మొక్కలు అమ్ముకునే వాళ్ళు ఊర్లలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా నచ్చజెప్పి మాది నర్సరీ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, వాడు ఒక మీడియేటర్ను పట్టుకొని ఆ మీడియేటర్ రైతుకు అంటగట్టడం ఇలా జరుగుతుంటాయి. ఇలా మోసం జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే వాళ్ళు రైతులు ఉద్యాన శాఖ వాళ్ళు శాస్త్రజ్ఞులు తెలుసుకొని వాళ్ళ ద్వారా తీసుకుంటే చాలా మంచిది. మొక్కలు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఆ లక్షణాలన్నీ రైతుకు తెలియవు వాస్తవంగా. ఎందుకంటే శాస్త్రజ్ఞులు వాళ్ళు ఎన్నో అనుభవాలు ఉంటాయి కాబట్టి శాస్త్రజ్ఞులకు తెలుస్తాయి, రైతులకు తెలియవు. కాబట్టి రైతులకు ఉద్యాన శాఖ వారు సలహా ఇవ్వాలి. ప్లస్ రైతులు కూడా ఉద్యాన శాఖ సలహాలతోని మనము జాగ్రత్త పడి, అంటే ఊర్లలో వచ్చిన వాళ్ళకేం తెలుసు, మేము నీకెందుకు పెట్టరాదు అట్లా ఇట్లా అని చెప్పి మొక్కలు అమ్ముకునేవాడు నచ్చ చెప్పి పెట్టిపిస్తాడు. అంటే ఇక వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా కొంత తక్కువ మంది ఉంటారు కాబట్టి 3-4 మండలాలకు ఒక అధికారి ఉంటాడు కాబట్టి వారు అందుబాటులో, అంటే వాళ్ళకు డ్యూటీస్ ఉంటాయి వాళ్ళు. కానీ రైతు ఓపికతోనే అతను పోయి ఉద్యాన శాఖ అధికారులు తెలుసుకొని మనము వారి అనుభవం ప్రకారంగా మొక్కలు కూడా మనం సెలక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 5 రకాల మొక్కలు ఉన్నాయి మేడం. ప్రపంచంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి. నాకు ఒక 63 ఎకరాలు బత్తాయి తోట ఉంది. 63 ఎకరాల్లో 91 ఆగస్టు 15th పెట్టింది. ఇప్పటి వరకు అది జంబేరా వెరైటీ. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రంగాపూర్ పెట్టినా. రంగాపూర్ తర్వాత లాస్ట్ 2 years కింద మన ఇది బ్రెజిల్ ఆరెంజ్ పెట్టాం. తర్వాత మాల్టా బత్తాయి పెట్టాం. ప్లస్ ఇంకోటి న్యూ సెల్లార్ గోల్డ్, కాటోర్ గోల్డ్ అని అవి పెట్టాం. మాల్టా జఫాన్ ఇట్లా రకరకాలుగా పెట్టాం. అయితే దేన్నైనా మన భూములకు కూడా కొన్ని ఏరియాలకు కొన్ని షూట్ అవుతాయి. దాంట్లో కూడా మనం మన ఏరియాకి ఏది షూట్ అయింది చూసుకోవాలి. ఇంకోటి గతంలో ఖచ్చితంగా డబుల్ రింగ్ పద్ధతి పాదులు చేసేవాళ్ళం. దాంతో కూడా నా అనుభవం వల్ల అసలు పాదు అవసరం లేదు, చెట్టు పాదు చేయొద్దు. పాదు చేయకుండా వదిలిపెట్టడమే కరెక్ట్. ఇంకోటి దాంతో పెట్టుబడి పెరుగుతుంది. పాదు డబుల్ రింగ్ పద్ధతి గతంలో కరెక్టే, కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు డబుల్ రింగ్ పద్ధతిలో ఏమైతుంది, దాంట్లో మనం నీళ్లు బాగా కడతారు. నీళ్లు ఏం చేస్తాడు రైతు, ఎక్కువ నీళ్లు పెడితే ఎక్కువ లాభము అని అనుకుంటాడు పాపం. అనుకొని తప్పని నిజంగా కూడా అది 2 రోజులు బాగా పచ్చగా అవుతుంది, బాగా నిగనిగలాడుతుంది. అయితే ఈ లోపల ఏమవుతుంది అంటే అల్ల వేసిన ఎరువులు మొత్తం బ్లీచింగ్ అయి కిందికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి కొద్ది రోజులకే అది పల్లాకు వస్తుంది. ఇంకొకటి ఏమైతుంది, ఏదైతే మనము డబుల్ రింగ్ సైడ్ చేసామో దాని మీద విపరీతమైన కలుపు వస్తుంది. వీళ్ళు ఏమైతుంది, లేబర్ పాదులు చేసినప్పుడు ఆ ఎరువునే కట్టలా కూస్తాడు. ఒకప్పుడు గతంలో దాన్ని తిరగొట్టేది, ఇప్పుడు తిరగొట్టట్లేదు. వాడు ఏం చేస్తాడు, వానికి గుత్తా ఇస్తాం, చెట్టుకో 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తే వాడు వాడుకు ఎక్కువ పడాలి కదా మేడం, గుత్త. కాబట్టి వాడేం చేస్తాడు, ఆ ఎరువును మొత్తం కట్టలా గుంజుతాడు. కట్టలా గుంజేస్తే పోషకాలు మొత్తము ఈ కట్టలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు మధ్యన ఏమి ఉండదు మేడం. అన్ని అసలు నీళ్లు దాంతోనే 1 రోజు 2 రోజులు పనిచేస్తుంది. విపరీతంగా ఏంటంటే ఈ కలుపుకు మనం ఎరువు ఇచ్చినట్టయితే ఈ కట్టలలో ఉన్న ఎరువు మొత్తము విపరీతంగా బలంగా అయిపోతుంది. మళ్ళీ మనం అది చెట్టు దగ్గరికి పోదామంటే కనిపించదు మేడం. అంటే కాబట్టి నా అనుభవం ప్రకారంగా అసలు పాదులు చెయ్యొద్దు. ఇప్పుడు ఎందుకంటే భగవంతుడి దయవల్లో మన విజ్ఞానం, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ డ్రిప్ రావడం ఒక పెద్ద వరం అని చెప్పుకోవాలి. రైతుకు చాలా మెయింటెనెన్స్ తగ్గింది.
మనం ఏ రాత్రి పూట అయినా మోటార్ పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే నీళ్లు పడుతుంది. గతంలో అంటే నింపే వాళ్ళం పాదులు మనిషి కట్టేది. ఇప్పుడు ఈజీ అయింది కాబట్టి అసలు పాదులు చేయొద్దు నా అనుభవం ప్రకారంగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనము సార్ అన్నట్టు మొక్కల సెలక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్ మేడం, చాలా ఇంపార్టెంట్. దానికి కూడా సార్ నా విన్నపం ఏంటంటే సార్ మీరు ఉద్యాన శాఖ నుంచి ఏమైతుందంటే ప్రైవేట్ నర్సరీ వాడు లాభం కోసం వాడు విపరీతంగా ఏదో చేస్తాడు, ఎవడు బతుకుదేరు వాడు తప్పులేదు. అయితే మీరు మీ ఉద్యాన శాఖ నుంచి ఇప్పుడు మల్లెపల్లి కొండ లక్ష్మణ్ బాబూజీ అది ఉంది, నర్సరీ అది ఉంది, యూనివర్సిటీ అది ఉంది, అక్కడ మీరు మొక్కలు అంటే ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉందో మీరు గతంలో ఇచ్చేవాళ్ళు మొక్కలు. ఇప్పుడు గతంలో లాగా మళ్ళీ ఇప్పుడు మొక్కలు బాగా విరిగా పెంచి నాణ్యమైన మొక్కలు మీరే సప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనున్నా మేడం 32 సంవత్సరాల తోట నా దగ్గర ఉంది. ఇప్పుడు నేనేం చేసిన, నేను లాస్ట్ ఇయర్ నర్సరీకి పోయినా, నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే నేను మా ఊర్లో మన సారు పీరియడ్ అప్పుడు మన 94లో మా దగ్గర నన్ను చూసి మా ఊర్లో చాలా మంది రైతులు పెడుతుంటే డిపార్ట్మెంట్ ఇచ్చే సబ్సిడీ కూడా ఇచ్చేది. ఆ రోజుల్లో మొక్కలు ఇప్పించి మా ఊర్లో ఒక బలవంతం చేసి ఒక 10 మందితో పెట్టించిన. ఎందుకంటే నా స్వార్థం కూడా ఏంటంటే నా ఒక్క తోట ఉంటే కొనేవాడు వస్తాడో రాడు, ఊర్లో ఒక 4 తోటలు ఉంటే నాకు కూడా బాగా ఉపయోగం అవుతుంది, ప్లస్ సలహాలు కూడా ఎవరికోరో షేర్ చేసుకోవచ్చు అని నేను అనుకొని పెట్టించిన మేడం. పాపం వాళ్ళు 8 years 9 years లోపల అందరు తోటలు పోయినాయి మేడం. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ లేకపోవడము, ప్లస్ ఈ కొన్ని మేనేజ్మెంట్ సార్ చెప్పినట్టు కొంత నీరు కూడా మనం ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవాలి, అన్ని ముఖ్యమే మేడం. ఒక్క యాంగిల్ అని కర్నూలు సాగుకి 100 ఏదో శాపాలు అంటారు కదా, రైతుకు అన్ని శాపాలు అంటే ఇల్లే ఎవరిని విమర్శించడం కాదు, కానీ మనకు చెట్టుకు మాత్రం తప్పకుండా నాణ్యమైన మొక్కలు, మంచి మేనేజ్మెంట్, మనం నిజంగా ఏ భూమిలో ఏది షూట్ అయితే అదే పెట్టుకోవాలి, అన్నిట్లో బత్తాయి పెట్టకూడదు. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఈ రోజు బత్తాయి మార్కెట్ ఇది సమస్య, మెయిన్ సమస్య ఏంది మేడం అంటే నేను ఎకరాకు 10 లక్షలు తీసుకున్న రోజు ఉంది, ఇలా ఎకరాకు ₹1,00,000 తీసుకున్న రోజు ఉంది. అంటే కారణం ఏంది మేడం అంటే విచిత్రంగా ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఒక రోజు ₹1,00,000 టన్ అమ్మింది మేడం. బత్తాయికాయ ఒక 3 days ₹1,00,000 అమ్మింది మేడం. అమ్మితే ఆ రోజు నాకు 10 టన్నులు వెళ్తే ₹1,00,000 వచ్చినాయి. 10 లక్షలు వస్తే ఈ రోజు గమ్మతైంది, ఈ రోజు ₹6 ₹5 ఉంది మేడం. అంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, అది ఎక్కడ అనేది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మేడం బత్తాయి రైతుకు హెల్ప్ చేయాలంటే ఇప్పుడు చాలా మంది బత్తాయి రైతులు రేట్ లేదు అని అంటారు. అంటే ఇప్పుడు సార్ వాళ్ళది ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఏంది, వాళ్ళు మొక్కలు పోషణ ఇది చూస్తారు, మళ్ళా ప్రొడక్షన్ ఇది చూస్తారు. మార్కెటింగ్ వాళ్ళు అంటే దానికి ఎవరు ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు దాని మార్కెటింగ్ మీద ఇప్పుడు వడ్లు ఎట్లా కొంటుర్రో ఇవన్నీ ఎట్లా కొంటున్నారో బత్తాయి రైతుకు ఇప్పుడు మేడం ఒక గుడ్డు తింటే చాలా మంచిదని చెప్పి ఆ రోజు మీరు ఒక బత్తాయికాయ సి విటమిన్, రోగ నిరోధక శక్తి ఉంది. మన కరోనా టైంలో చాలా మంది విపరీతంగా నిమ్మకాయలు బత్తాయికాయలు కొనుక్కొని తిన్నారు. మనం ఈ రోజు పండ్లు తింటే అసలు బత్తాయికాయ, నేను రియల్ గా చెప్తున్నాను మేడం, బత్తాయికాయ ఇట్లా మనం తింటుంటే మనకి ఎమ్మటే ఎనర్జీ అనిపిస్తుంది మేడం, జస్ట్ 2 minutes. అయితే ఇప్పుడు మేడం నేను వ్యాపార రీత్యా కూడా నేను ఇప్పుడు అహ్మదాబాదు, నేను వేరే స్టేట్లకు పోయినా విచిత్రం ఏంటంటే అక్కడ పండ్లు పండవు, అసలు బత్తాయికాయలు లేవు. లేకపోయినా వాళ్ళు టేబుల్ ఫ్రూట్ కింద అసలు బత్తాయికాయలు పెట్టారు మేడం. నాకు నేను చాలా ఆశ్చర్యపోయినా. నేను అహ్మదాబాద్ పోతే నాకు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు పిలిచారు, నేను ఇంట్లోకి వెళ్తే వాళ్ళు బత్తాయి పళ్ళు టేబుల్ ఫ్రూట్ కింద పెట్టారు. మన దగ్గర ఎవరు తినే వాళ్ళే లేరు అసలు తినడానికి. వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి మేడం, గవర్నమెంట్ సపోర్ట్ చేయదలుచుకుంటే అంగన్వాడీ స్కూల్స్లలో ఇప్పుడు వాళ్ళకు ప్రెగ్నెంట్స్ కు కానీ పిల్లలకు కానీ స్కూళ్ళల్లో ఇప్పుడు మీల్స్ ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ పండ్లు ఇస్తే ఏంటంటే అంటే ఇది ఎవరిదని కాదు, నా యొక్క రైతుగా ఒక అభిప్రాయం. తప్పకుండా ఫ్యూచర్ లో ఒక చెప్పుకుంటే సరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఒకటి ఏంటంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ఉదయం పండు తినడము, సాయంత్రం పండు తినడము. ఆ గుడ్డుకి ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసి బత్తాయికాయ కూడా అట్లా అడ్వర్టైజ్మెంట్ చేయాలి సార్, నా కోరిక. అంటే రైతుల తరపు నుంచి నా కోరిక. ఆరోగ్యానికి అంత మంచిది అయినప్పుడు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళగలిగితే సీజన్ వచ్చినప్పుడు సప్లై చేయాలనేది వారి కోరిక మేడం. అది కరెక్ట్. నేనేం సార్ అంటే మన దగ్గర పళ్ళు బంతున్నాయి, ఓకే మీరు చెప్పింది కరెక్టే, తినడానికి అవేర్నెస్ లేదు.
పోషకాలు ఉన్నా కూడా తినడానికి అవేర్నెస్ లేదు. వేరే రాష్ట్రాల్లో తింటున్నారు, మన దగ్గర తక్కువ తింటున్నారు. కింద పెడతారు సార్ వాళ్ళు. అది బాబు సార్ మీరు చెప్పండి, అసలు బత్తాయి తోటలు క్షీణించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఎక్కువగా మన తెలంగాణలో అంత ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్స్ మీకేం కనిపించాయి? ఇప్పుడు బత్తాయి తోటలు క్షీణించడానికి 4 కారణాలు మేడం. ఒకటి మొక్కల ఎంపిక, ససెప్టబుల్ రూట్ స్టాక్ మీద అంటుకట్టింది తీసుకోవద్దు. జంబేరి వారే చెప్పారు ఇంత ముందు, రంగాపూర్ మీద కట్టినవి చూసినాం, జంబేరి రూట్ స్టాక్ ససెప్టబుల్ అని. తర్వాత భూమిలో టెస్ట్ చేయించాలి. ఉదజని ఎంత ఉంది, 6.5 నుంచి 7.5 ఉండాలి. 7.5 దాటితే ఏంది, సున్నం ఉంటుంది. దాన్నే మనం సెలైన్ సాయిల్ అంటాము. అంటే క్యాల్కేరియస్ సాయిల్ అంటాం, సెలైన్ సాయిల్ అంటాం. శుద్ధ ఉందని అర్థం. తర్వాత సున్నము 10% కంటే ఎక్కువ ఉండకూడదు సున్నపు రాళ్ళు. తర్వాత బంక మట్టి 30% మాత్రమే ఉండాలి, అంటే నీళ్లు వెళ్ళిపోవాలి. తర్వాత సూద కొమ్మలని వస్తాయి, నీటి కొమ్మలు, కత్తిరింపులు చేయాలి. నీటి కొమ్మలు అంటే అవి పనికిరావు, బలం మొత్తం పీల్చుకుంటాయి, చెట్టు ఆగమైపోద్ది. ఆ సూద కొమ్మలు మనకు కనబడుతున్నాయి, చక్కగా పోతాయి, పచ్చగా ఉంటాయి, వాటిని కత్తిరించాలి. తర్వాత ఎండు కొమ్మలు కత్తిరించాలి. ఈ కత్తిరించటము ఇవన్నీ చేయటం వల్ల మనం క్షీణించకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన రైతు సోదరులు ఎవరికో చెప్తారు గుత్త, అతను వేసేస్తాడు, అతను చేస్తాడు. అది చేసి అతను చేసిండా లేదనేది మానిటరింగ్ లేదు. అంటే అక్కడ దిగితే గానీ, ఇప్పుడు వీరున్నారు పద్మారెడ్డి గారు, రోజు తోటకు పోతారు, రోజు ఏముందనేది గమనిస్తారు, రోజు పలాని దగ్గర పలాని తీసేయమని చెప్తారు, పలాని కత్తిరింపులు చేయాలి, పలాని టైంలో పలాని కత్తిరింపులు చేయాలి. కత్తిరింపులు చేయడం వల్ల కింద ఇంకో ఇగుర్లు వస్తాయి. తర్వాత మొక్కలు కొనేటప్పుడు కణుపులు దగ్గర ఉండాలి. అంటూ యొక్క కణుపులు ఉంటాయి కదా మేడం, అవి దగ్గర ఉండాలి. దూరం కణుపులు ఉన్నాయనుకో అది వీక్ మొక్క. కణుపులు దూరం వచ్చినాయనుకో అంటు మొక్కకు అది వీక్ మొక్క. పీల మొక్క. ఆ వీక్ మొక్క పీల మొక్క పెట్టడం వల్ల రోగాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు రోగాలు ఆశించకుండా ఉండవు. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, గాలి ఉంది, నీరు ఉంది, ఏదో ఒక రకంగా అది అనేది క్యాంకర్ ఉంది. తర్వాత గ్రీన్ గమ్మోసిస్ ఉంది, మన ఏంది గ్యానోడర్మా, అది కూడా ఫంగస్ అటాక్ అయింది. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే చెట్టు ఫస్ట్ బలంగా ఉండాలి. ఫస్ట్ భూమి, తర్వాత నీరులో కూడా వారు చెప్పారు ఈసీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని ఉంటుంది, అది 1 కంటే తక్కువ ఉండాలి ఈసీ. అది భూమి, మొక్క, భూమి, తర్వాత పెంచుకోవడం. వారు ఏం చెప్పారు, నీరు డ్రిప్ కూడా మనోళ్ళు ఏం చేస్తారు, ఫ్రీ కరెంట్ ఉంటుందని మొత్తం 10 గంటలు ఆన్ చేస్తారు, 2 గంటలే చాలు పదును కోసం. అది 10 గంటలు ఆన్ చేసేసరికి ఇక్కడ ఏంది నీళ్లు ఎక్కువయ్యి లీజ్ కింద బలం కింద తగ్గేసి వారు చెప్పినట్టు కొత్త ఆకులు వచ్చి పల్లాకు వస్తుంది. ఇది ఇప్పుడు కరెంటు ఫ్రీ ఉందని నువ్వు ఆన్ చేస్తే నీళ్లు పెట్టడం కాదుగా. ఇప్పుడు మీరు 4 లీటర్ తాగాలి మేడం రోజుకి, 4 లీటర్లు ఒకేసారి తాగుతారా? అప్పుడని తాగుతారు. మరి దానికి కూడా ప్రాణమే కదా, ఒకేసారి ఎందుకు పోస్తాము? ఒకేసారి మరి దానికి కావాల్సింది 100 లీటర్లే, రోజుకు 100 లీటర్లు, అది కూడా ఎండాకాలంలో కావాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు 3 సీజన్లు, ఖరీఫ్, రబీ, సమ్మర్. సమ్మర్లో ఎక్కువ నీళ్లు కావాలి, మనం సమ్మర్లో 6 లీటర్ తాగుతాం, కానీ ఇప్పుడు 4 లీటర్లే తాగుతాం, అంతే ఇవ్వాలి. సమ్మర్లో దానికి 150 లీటర్లు కావాలి, ఇప్పుడు 50 లీటర్లే కావాలి. 50 లీటర్ కాడ 100 ఇస్తే ఆ చెట్టుకు ఆగం కాక ఏమవుతుంది? మన దగ్గర మనకే తెలుస్తుంది. అది ఏమంటే అరే చెట్టుకి ఏమో వచ్చింది, అరే నీళ్ళు ఎక్కువ పోస్తున్నాము, ఇది ఎందుకు అవుతుంది అనేది అర్థం కావట్లే. మన అన్నం తినకుండా ఉత్త నీళ్లు తాగితే డైల్యూషన్ కాదా? దానికి పోషకాలు లేవు, ఏం లేవు, ఉత్త నీళ్ళు ఇస్తే ఏం లాభం? ఏం మేడం? సో పాటించాల్సిన పద్ధతులను పాటించాలి. అండ్ పద్మారెడ్డి గారు, మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ ఏవైతే అంటే మనకు రావాల్సినటువంటి వ్యాధులు కానీ తెగుళ్ళు కానీ ఇవి ఎలా ఉంటాయి, వీటి గురించి ఎలా మీరు? చాలా తక్కువ మేడం. అంటే గతంలో, అంటే నేను చిన్న వేరే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గతంలో ఏం చేసేది, మన వాళ్ళు పళ్ళు తోముకుంటే వేప పుల్లలు పెట్టి తోముకునే వాళ్ళు. అంటే వాళ్ళు ఉదయం నాగలు దున్ననీకపోతే ఎమ్మటే ఆహారం అందదు కాబట్టి వాళ్ళు 10-11 గంటల వరకు నాగలు దున్నితే ఓ వేప పుల్ల వేసి వాళ్ళు నవ్వులుతూ అది మింగేవాళ్ళు. అవును. అదే మింగడం వల్ల వాళ్ళకి ఏమయ్యేది, ఈ రోజు ఎప్పుడు చూసినా డయాబెటిక్ పేషెంట్, ఎక్కడ చూసినా డయాబెటిక్ పేషెంట్లు.
కారణము ఆ రోజుల్లో ఏంది, ఈ వేప పుల్ల వేస్తే ఆ వేప అసలు ఇండైరెక్ట్ చూడండి ఆ రోజుల్లో వాడికి అది ఏదో టైం పాస్ కోసము వాడు నోట్లో అది ఆ రొట్టెలు ఆ సద్ది వచ్చే వరకు వాళ్ళు పళ్ళ పుల్ల తోమేవాళ్ళు. అది ఇండైరెక్ట్ ఎంత లాభం అయిందంటే అసలు ఆ రోజు షుగర్ లేదు ఎవరికి, ఈ రోజు ఎక్కడ చూసినా షుగరే. అంటే ఈ మొక్కలకు కూడా, అంటే నేను ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అది, నేను దాంట్లో ఏమంటున్నా ఈ మొక్కలకు కూడా విపరీతంగా ఎమ్మటే మెరవడానికి కోసము ఎమ్మటే అది ఫార్ములా 4 అని ఇవన్నీ చాలా మందులు కొడతారు. కొట్టడం వల్ల ఒక 3 days ఉంటుంది మేడం. అయితే నేను ఒక 4 years నుంచి గమనిస్తున్నా, నేను కుంకుడు రసంతో ఆర్గానిక్ గా ఒక మందును కనిపెట్టడం జరిగింది. నేను 4 years అయింది కనిపెట్టి దాంట్లో కొన్ని రకాల ఆకులు మిశ్రమం చేసి నేను అంటే అనుభవంతో చేసుకుంటూ పోతే ఈ రోజు బ్రహ్మాండంగా 4 ఏళ్ళు కాదు, ఒక్కసారి మందు కొడితే 3 నుంచి 4 నెలల వరకు కూడా అసలు కలర్ పోవట్లేదు. ఆర్గానిక్ లా అసలు రోగాలు రావు, ఖచ్చితంగా రావు. ఈ దీంతోనే ఇదేంత కాకపోతే మీరు అన్నట్టు పంట అనేది ఆర్గానిక్ భూమి మారడం కోసం ఎమ్మటే మారదు. ఇన్ని రోజులు దాన్ని చేసి మనం ఈ మందులు వేసి భూమిని మొత్తం నాశనం చేసి ఈ రోజు ఒకే రోజులో మంచిగా కావంటే కాదు. అంటే జనరల్ గా తాగుబోతాయని అంతే కదా మేము, ఏదైనా అంతే కదా. కాబట్టి రైతులకు ఏంటంటే ఆర్గానిక్ బాగా కాదు అనేది తప్పు. ఖచ్చితంగా ఆర్గానిక్ మీదకి ప్రతి రైతు పోవాల్సిందే, మనం భూతల్లిని కాపాడాల్సిందే. ఇవాళ భూమిని సర్వనాశనం చేస్తున్నాం. పద్మారెడ్డి గారు చాలా చక్కని మాట చెప్పారు. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇప్పటి వరకు పురుగు మందులు ఆ వ్యవసాయం చేశాం, ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అంటే వెంటనే షిఫ్ట్ అవ్వద్దు అనేది మీ ఉద్దేశం. ఎలా షిఫ్ట్ అవ్వాలి, ప్రాసెస్ చెప్తారు? మేడం ఏం లేదు, నేనేమంటే ఆర్గానిక్ స్టార్ట్ చేసి నీకు తప్పదు అంటేనే జ్వరం వస్తే అనాసిన్ గోలు ఎట్లా వేసుకున్నావో తక్కువ ఏమంటే ఉరకకు డోలో కూరుకోద్దు. నేనేమంటే చిన్న గోలు వేసుకో. అంటే నీవు దానికి తెగులు ఏమొచ్చిందో దానికి అసలు ఆ మందే కొట్టు. నువ్వు ముంగల కరెక్ట్ దాని మీద జ్ఞానం సార్ చెప్పినట్టు దాని మీద జ్ఞానం పెంచుకోవాలి రైతు. ఏడో కూర్చొని ఎవరికో కొట్టుపో అంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. నేనేమంటున్నా, నువ్వు తప్పదు ఆకంత తినిపోతుంది అంటేనే కొట్టు. మన వాళ్ళు ఏం చేస్తారు మేడం అంటే 15 రోజులకోసారి మందు కొట్టాలి, నెలకోసారి మందు కొట్టాలి. వాడు పట్టారు చేపడు ఉద్ధరిస్తాడు, తీసుకొచ్చి కొట్టేస్తారు. కాబట్టి ఆర్గానిక్ అనేది 100% సక్సెస్ మేడం. మేడం ఇప్పుడు బయట ఉన్న వేప చెట్లు, అడవి చెట్లు, ఎన్నో చెట్లు, కుంకుడు చెట్లు, ప్రపంచంలో చాలా చెట్లు నేచురల్ గా ఉండే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఎవరు మందు కొడతారు మేడం? ఎవరు మందే కొట్టట్లేదు కదా. మన 3 ఏళ్ల కింద, ఎన్నేళ్ల తర్వాత 3 ఏళ్ల కింద వేప చెట్లకు ఏదో వైరస్ లాగా వచ్చింది. వైరస్ లాగా వచ్చి చెట్లు ఎఫెక్ట్ అయినాయి, కానీ చెట్లు చనిపోలే. వైరస్ వచ్చి చెట్లు ఆకులు రాలిపోయినాయి తప్ప మళ్ళీ అవే సస్టైన్ అయిపోయి బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. అసలు రైతుకు ఓపిక ఎక్కడ? అంటే నేనేంటంటే వాళ్ళు పాపం ఆర్థికంగా లేక రైతుకు ఏదో అదే మెయిన్ జీవనాధారం కాబట్టి అది కొడితే బాగా అవుతుందేమో, ఇది కొడితే బాగా అవుతామో అని ఇదైతురు కానీ కంగారు పడుతురు. కానీ చిన్నగా మనం అలవాటు చేస్తే మాత్రం ఆర్గానిక్ బెస్ట్. ప్లస్ ప్రపంచానికి కూడా మనము మంచి ఆహారం అందించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు ఎక్కడ చూసినా క్యాన్సర్ 15 ఏళ్లకే వాడికి ఎన్నో రకాల హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్, అంటే 100 రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భూమిని కూడా నాశనం చేసినాం మనము. కాబట్టి నేనేమంటున్నట్టే నా ఉద్దేశంగా మళ్ళా గోవులను పెంచాల్సిందే. నీవు గోవులు పెంచలేకపోతే ఉన్నవాడి దగ్గరైనా నువ్వు ఎరువును కొంటావా, నువ్వు లేకపోతే ఏం చేస్తావు అనేది ఖచ్చితంగా ఆర్గానిక్ పోవాల్సిందే. మనం భూమిని కాపాడుతూనే భవిష్యత్ తరాలకు మంచి ఆహారాన్ని అందియగలుగుతాం. ఖచ్చితంగా బత్తాయి తోటలు కూడా 20-30 సంవత్సరాలు నా అనుభవంగా ఇప్పుడు నాది ఇప్పుడు కూడా వచ్చి ఏ రైతు అయినా వచ్చి చూసుకోవచ్చు. నేనేదో గొప్పల కోసము నేనేదో ఇప్పుడు ఇక్కడ పిలిచిరని నేను గొప్ప కోసం చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా నేను నిజాయితీగా చెప్తున్నాను. ఎందుకంటే నా ఒక తోటి రైతులకు మెసేజ్ పోతుంది కాబట్టి, తప్పుడు మెసేజ్ ఇవ్వకూడదు కాబట్టి నా దగ్గరికి వస్తే చూసుకోవచ్చు ఎవరైనా. కాబట్టి ఆర్గానిక్ అనేది బ్రహ్మాండంగా చేసుకోవాలి మనం. ఖచ్చితంగా చేస్తే మాత్రం తప్పకుండా లాభం మేడం. 100%. పద్మారెడ్డి గారు, ఇంకొకటి నిమ్మ పరిస్థితి కూడా ఇంతేనా? నిమ్మ సాగుకు సంబంధించి ఏం చెప్తారు? నిమ్మ కూడా అంతే మేడం. నిమ్మ అయినా బత్తాయి అయినా అసలు నా ఉద్దేశంలో మేడం ఏ మొక్కకైనా మనిషి ఎట్లయితే మంచి ఈ రోజు కొర్రలు, మినుములు, ఇవన్నీ సద్దలు గిందలను ఎలా చెప్తారు, రైతు కూడా ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ రావాలి మేడం. తప్పకుండా నిమ్మ కానీ ఏ చెట్టుకైనా నువ్వు పశువుల ఎరువు వేయాల్సిందే, పచ్చి రొట్టె ఎరువు వేయాల్సిందే. తప్పకుండా నువ్వు ఏం చేస్తావు, నీకు ఓపిక లేదు, వర్మి కంపోస్ట్ తయారు చేయలేవు, కనీసం పెండను కుళ్ళబెట్టి చెయ్యి.
చేస్తే మాత్రం తప్పకుండా లాభం జరుగుతుంది మేడం. అయితే ఒకే రోజులో జరగదు, నేను ఒప్పుకుంటా. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు, చిన్న రైతు ఉంటాడు, వాడు పశువులను మెయింటైన్ చేయలేకపోతాడు. కాబట్టి ఎవరి ప్రాబ్లం వాళ్ళది. అంటే కాకపోతే నేనైతే సరే వాళ్ళ ఎవరి ఇబ్బంది వాళ్ళది. కానీ మనం అయితే ఆర్గానిక్ పోతే మాత్రం మనం తప్పకుండా 20-30 సంవత్సరాలు బత్తాయి తోట 25 years బ్రహ్మాండంగా మెయింటైన్ చేయొచ్చు మేడం. ఓకే, ఏ తోట అయినా. ఓకే, బేసిక్ గా మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీతో పాటు వేసిన వాళ్ళు కొంతమంది చాలా తక్కువ కాలంలోనే పోయారు. ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? నాకంటే ఒకటే మేడం, ఒకటే మేడం, ఏంటంటే ఆ నీళ్లు కట్టే విధానంలో నీళ్ళు ఎక్కువ కడితే లాభము అని చెప్పేసి నీళ్లు కట్టడం వల్ల ఒక మొక్క ఏదైనా సరే మేడం, ఓకే, ఇప్పుడు ఈ మొక్క ఉంది, మొక్కకు పీచు వేర్లు ఉంటాయి. పీచు వేర్లు ఏమవుతుందంటే మేడం, నీళ్లు పెట్టగా అది కొంచెం ఎండిపోయి ఉంటది. ఎండిపోయిన తర్వాత నీళ్లు పెడతారు. పెడితే కొత్త వేర్లు విపరీతంగా జనరేట్ అవుతాయి. అయిపోయిన తర్వాత వీడు వారం రోజులు మళ్ళీ నీళ్లు కట్టాడు, లేకపోతే కరెంట్ ప్రాబ్లం. గతంలో ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది కరెంటు, గతంలో నీళ్లు ప్రాబ్లం అయితే వీడు ఆ లాస్ట్ లైన్ కి నీళ్లు కట్టుకుంటూ పోయి మళ్ళీ ఈ లైన్ కి వచ్చేటాలకి చెట్టు వాడు పడుతుంది. వాడు పట్టిన తర్వాత నీళ్లు కట్టడం వల్ల కొత్త వేర్లు జనరేట్ అయ్యి మళ్ళీ కొత్తగా అవుతుంది, పచ్చగా అయిపోతుంది. మళ్ళీ వీడు లాస్ట్కి వెళ్ళిపోయే లోపల ఇది చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి ఆహారం అందదు, పీచు వేర్లు ఎక్కువైపోతుంది, ఆహారం అందక మొక్క చనిపోతుంది. ఇంకొక విషయం ఏంది మేడం అంటే, రైతు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ క్రాప్ రావాలని విపరీతంగా మందులు వేయడం ఒక ప్రాబ్లం. ఇంకోటి కూడా ఏంటంటే ఖచ్చితంగా డ్రిప్ పెట్టుకోవాలి రైతు. సార్ చెప్పినట్టు కరెంటు ఫ్రీ అని కాకపోయినా కూడా మోటారు పెట్టడానికి వీడు ఏంది ఆటోమేటిక్ పెట్టుకొని వేసిపోతాడు. వేసిపోతే దాన్ని ఎన్ని గంటలు నడుపుతున్నా అనేది ఒక సిస్టమ్ లేదు మేడం. సార్ చెప్పినట్టు కరెక్ట్ సార్, సిస్టమ్ లేక ఎక్కువ నీళ్లు పోయిన దానికి ఎక్కువ నీళ్లు పోతాయి, పోయింది ఆ గుండె నడుస్తుందా నడవదు చూడని వాళ్ళు ఉన్నారు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మనిషి ఉపవాసం చేస్తారు కదా మేడం, మనం ఉపవాసం చేసినట్టే చెట్లు కూడా ఖచ్చితంగా ఎంత ఎండ పెట్టాలో అంతే. అయితే విపరీతంగా నీళ్లు ఇవ్వడం తప్పు. ఇప్పుడు నాకు నీళ్లు లేవు మేడం, నేను 345 బోర్లు వేసాను నీళ్ళు లేక. అంటే నాకు అదొక పెద్ద విధంగా లాభం అయింది. అంటే నీళ్లు లేక ఉండి లేనట్టు పెడితేనే నాకు ఇన్ని సంవత్సరాలు ఆ తోట దక్కింది. ఎక్కడైతే ఆ నీరు ఎక్కువ హెవీ వాటర్ ఇవ్వడం వల్ల అసలు చెట్లు చనిపోతాయి ఖచ్చితంగా. ఇంకొక విషయం మేడం, రైతు సార్ చెప్పిండు కదా, ఇప్పుడు సార్ మీరు వాడు పెట్టాలి కదా, మనము చెట్టు వాడు పెట్టడం అనేది ఏం చేస్తారు మేడం అంటే, కత్తెర కాపు రేట్ ఎక్కువ వస్తుంది. సార్ చెప్పినట్టు తక్కువ పంట వస్తుంది కానీ రేట్ ఎక్కువ వస్తుంది. ఈ సీజన్ లో వచ్చే పంట ఎంత వస్తుందో అది 10,000-15,000 పోతే కొనేవాడు కూడా ఉంటాడు. కత్తెర కాపు 30,000, 40,000, ఓసారి 60,000, 70,000 ఉంటుంది. కాబట్టి రైతు ఆశకి ఏం చేస్తాడు, కత్తెర రావాలని విపరీతంగా ఎండబెడతాడు మేడం. అంటే మనం ఉపవాసము శనివారం ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఓకే, 3 రోజులు ఉపవాసం ఉంటే 4వ నాడు బిర్యానీ పెట్టినా అరగదుగా మేడం. అంటే నువ్వు రోజు కొంచెం తినాలి, తిని నువ్వు ఆకలిని చంపుకుంటూ నువ్వు చిన్నగా ఓ రోజు బిర్యానీ తింటే అది ఎంజాయ్ చేయగలుగుతాం. నువ్వు అసలు 4 రోజులు నువ్వు అన్నమే పెట్టకుండా 4వ నాడు బిర్యానీ పెడితే వాడు తినడానికి ఓపిక ఉండదు, తిన్నా కూడా అది అరగదు. సేమ్ బత్తాయి చెట్లు కూడా నా అనుభవం అయితే, నేను ఎవరికి వేరే అని చెప్పడం కాదు, ఎక్కువ హెవీ ఎండబెట్టడం అయితే డేంజర్ మేడం. అసలు క్యాజువల్ గా చెట్టే అలవాటు కావాలి. ఇప్పుడు వేప చెట్లకు ఎవరు ఎండబెడతారు? ప్రకృతిలో ఉన్న చెట్లను ఎవడు వాడు పెట్టట్లేదు, నేచురల్ గా అలవాటు చేయాలి. ఇప్పుడు నా తోటకు నేను అసలు ఎండు అనేది నేను అది పెట్టాను సార్, వాడు పెట్టాను. కాకపోతే కొంచెం నీళ్ళు తక్కువ చేస్తా, నీళ్ళు తక్కువ చేసి ఇచ్చి ఇయ్యనట్టు ఇస్తా. అయితే ఒకే రోజు ఎండబెట్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బత్తాయి తోటలకు వాడు పెట్టడమే డేంజరు, నా అనుభవం. బాబు గారు మీరేం చెప్తారంటే రైతు మిత్రులు వారు పద్మారెడ్డి గారు చెప్పినట్టు ఉపవాసము కరెక్టే. ఒకరోజు ఉపవాసం ఉంటే మనం ఏదైనా అరుగుతుంది. ఎక్కువ రోజులు మా శాస్త్రం ప్రకారం ఏంటంటే వాడు ఆకులు వడిలిపోవాలి, అంతేగాని ఇన్ని రోజులు 15 రోజులు వాడు పెట్టినా సరిపోద్ది. అంటే అక్కడ ఉన్న యొక్క పదునుని బట్టి వాడు, భూమిని బట్టి వాడు. అదే లైట్ సాయిల్స్ ఉందనుకో తొందరగా వాడు పడుతుంది. వీరి లైట్ సాయిల్ తేలికపాటి నేల కాబట్టి తొందరగా వాడు పడుతుంది వీరిది, నేను చూశాను కదా. అట్లాగే హెవీ సాయిల్స్ ఉందనుకో, బంక ఉందనుకో, అక్కడ కొద్దిగా ఎక్కువ రోజులు వాడు పెట్టాల్సి వస్తుంది. వాడు ఎందుకంటే వారు అన్నట్టు వాడు లేకపోతే కొత్త చిగురు రాదు. అది తర్వాత బత్తాయి అనేది ఆ వేరు మూలం ఉంటుంది కదా మేడం, ఆ వేరు మూలము బ్రేక్ అయింది 1 మీటర్ పోయినాక.
మనకు సైడ్లో వస్తుంది, ఒక గడ్డలాగా ఒక సైడ్లో పాకిపోతాయి. వారన్నట్టు ఈ తవ్వకం పెట్టేటప్పుడు పీచువేరు వ్యవస్థ ఉంటుంది కదా, ఆ పీచువేరు వ్యవస్థ వల్లే ఆకులు ఎదుగుతాయి. ఆ పీచువేరుని మనము ఎంత తడి ఇయ్యాలో అంతే తడి ఇయ్యాలి. ఇప్పుడు పీచువేరు అంటే సన్న వేరు మేడం. చిన్నపిల్లలు ఎంత నీళ్ళు తాగుతారు? మనం నా 5 లీటర్లు తాగితే అవి చిన్న ఎక్కువ తాగరు కదా. పీచు వేరు కూడా అంతే. తల్లి వేరేమో లోపల ఉంటుంది. తల్లి వేరు నువ్వు పీచు వేరుతో మనకు అవసరం, సైడ్ వాటిది ఎంత నీరు అవసరమో అంతే ఇవ్వాలి. ఎక్సెస్ వాటర్ ఇవ్వటం వల్ల వారి అన్నట్టు లీచింగ్ అయి పల్లాకు వస్తుంది. కాబట్టి మోతాదు అనేది ఎందుకు నిర్ణయించారు? ఇప్పుడు 2 ml అని ఇస్తారు ఇంజెక్షన్, 3 ml ఇస్తే ఏమవుతుంది? వణుకుడు వస్తుంది. ఇది కూడా అంతే. అదే ఇప్పుడు మనం ఎరువులు వేయటం కూడా సంవత్సరానికి పలాని టైంలో వేయాలని ఉంది, ఆ టైంలోనే వేయాలి. వాడు పెట్టినాక నువ్వు సపోజ్ నవంబర్ డిసెంబర్లో వాడు పెట్టినావు, డిసెంబర్లో నువ్వు ఎరువులు వేస్తావు. ఎరువులు వేసి నీళ్లు పెట్టావు. ఎంత ఎరువు వేయాలి చెట్టుకి? ఒక 20, మొదటి సంవత్సరం చెట్టుకు ఒక 20 కేజీల పశువుల ఎరువు, 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరం, ఒక 1/2 కేజీ 30 కేజీ పొటాషియం, దాంతో మెగ్నీషియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్ కూడా కొంత స్ప్రే చేయాలి. పొటాషియం నైట్రేట్ దేనికి? మీకు ఎరువుల వివరాల్లో చెప్పాలి నేను. ఎరువులు ఏంది? నత్రజని వెజిటేటివ్ గ్రోత్, భాస్వరం అనేది ఏర్లకు పనికి వస్తుంది, అట్లాగే పొటాషియం అనేది కాయ నాణ్యతకు పనికి వస్తుంది. మరి మైక్రో న్యూట్రియంట్స్ ఎందుకు? 16 న్యూట్రియంట్స్ ఉన్నాయి మేడం. మేజర్ న్యూట్రియంట్స్ ఎన్పికే, సెకండరీ న్యూట్రియంట్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. మరి టెరిషరీ న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా, మైక్రో న్యూట్రియంట్స్. అవి ఏంటి ముఖ్యం? మన జింక్ సల్ఫేటు, ఐరన్ సల్ఫేటు, మాంగనీస్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, తర్వాత బోరాన్. ఇవన్నీ ఒక 10 గ్రాముల యూరియా 1 లీటర్లో కలిపేసి స్ప్రే చేస్తే అది మైక్రో న్యూట్రియన్స్ అనేది రాదు. స్ప్రే అంటే ఏంది? తాత్కాలిక నివారణ. ఎందుకంటే నువ్వు భూమి ద్వారా ఇయ్యలేవు. సాయిల్ అప్లికేషన్ అనేది ఈ ఏటికి ఇస్తే వచ్చే ఏటికి పనికి వస్తుంది. నువ్వు వేసినా కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్ అన్నిటి కలిపి ఒక 50 గ్రాములు వేయాలి. కానీ ఒక 200 గ్రాములు ఇస్తే దాని కెపాసిటీ తక్కువ తీసుకునేది. మైక్రో అంటే తక్కువ. కాబట్టి స్ప్రే చేయడం మంచిది. సంవత్సరానికి కొత్త ఆకులు వచ్చినప్పుడు ఓ 2-3 సార్లు కొత్త ఆకులు వచ్చినప్పుడు స్ప్రే చేస్తే నీకు మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కనబడదు. అంటే కాయలు క్రాకింగ్ రాదు, మచ్చలు రాదు. మచ్చలు అన్నాను కదా, అదే రూట్ రింగ్ రూట్ అని కాయల మీద మచ్చ వస్తుంది చూడు, దాన్ని మనం స్కాబ్ అంటాం. ఆ స్కాబ్ అనేది రాకుండా ఉండాలంటే కొన్ని స్ప్రేయింగ్స్ అవసరం. అది తాత్కాలిక నివారణ. ఈ లోపల ఏంది? పోషకాలని వేసుకొని దాన్ని మనకు కూడా హాస్పిటల్ పోయినప్పుడు వాడు తాత్కాలిక నివారణకే మందులు ఇస్తాడు. మళ్ళీ మనం ఫుడ్ చేసి బలంగా తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పెస్ట్ మేనేజ్మెంట్ ఉంది కానీ పెస్ట్ కంట్రోల్ ఎక్కడా లేదు మేడం. కంప్లీట్ నివారణ లేదు, మేనేజ్మెంటే. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్. ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కలిపి వారు చెప్పి చూడండి, సేంద్రియ ఎరువులు చేయాలి, రసాయనిక ఎరువులు చేయాలి. కానీ ఒకేసారి నువ్వు మారాలంటే మారరు, ఏదైనా మారదు. ఇప్పుడు శనగపచ్చ పురుగు చావాలంటే మిరపలో కొట్టాలంటే 16 లీటర్ల మోనోక్రోటోఫాస్ కొడుతురు ఎక్కడ? మన గుంటూరులో. ఎందుకంటే దాని కెపాసిటీ అంత పెరిగిపోయింది, రెసిస్టెన్స్ పెరిగిపోయింది. వారు అన్నది ఏంది? నీమ్ ఆయిల్ అనేది ఈ వేప ఈ గుడ్లు పెట్టక ముందే స్ప్రే చేయాలి. పురుగు 4 దశలు మేడం: గుడ్డు దశ, పీప దశ, లార్వా దశ, అడల్ట్ దశ. మరి ఈ మన డిసీజెస్ కూడా భూమిలో ఉంటాయి, గాలి ద్వారా వస్తాయి. డిసీజెస్ మెయిన్ ఎక్కువ. ఈ ఏదైతే గుడ్డు దశలో ఉందో ఆ గుడ్డు పొదగకుండానే నువ్వు నీమ్ ఆయిల్ కొట్టినావు అనుకో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. క్యూర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. తగ్గుదల అనేది నీ చేతిలో ఉంది, రైతు చేతిలో ఉంది. అది నువ్వు గమనించాలి. ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ మన హార్టికల్చర్ ఆఫీసర్కి వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోవాలి, చెప్పాలి. ఇది దాని యొక్క నివారణ పద్ధతి. ఏం పెద్ద విశేషం కాదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందుతురు రైతులు. కడుపులో ఆందోళన చెందేసరికి షుగర్ వస్తుంది, కోప్పడేసరికి బీపీ వస్తుంది. 7 ఋషులు అంటాము. ఆ 7 ఋషులు పాటించాలి. ఏంటి 7 ఋషులు? తల్లి వడి, బడి, గుడి, పంట, వంట, ఎన్వైరన్మెంట్. మరి ఇలాగే పంట, వంట. పంట మంచిగా ఉంటే వంట మంచిగా ఉంటుంది. మరి పంట లేకుండా వంట ఎట్లా చేస్తాను?
తర్వాత ఎన్విరాన్మెంట్, ప్రకృతి, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేసేస్తున్నాం. పద్మారెడ్డి గారు ఏం చేస్తారు, ఒక బస్తాలో ప్లాస్టిక్స్ అన్నిటిని ఒక దాంట్లో వేసి ఒక బస్తా తీసిపోయి ఆ ప్లాస్టిక్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఓకే, మరి అలా అందరు పాటించాలి కదా, పర్యావరణాన్ని దెబ్బ తినకూడదు కదా. వంట కూడా మంచిగా చేసుకోవాలి, పంట కూడా మంచిగా పండియాలి, మంచి అన్ని 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 మిక్స్డ్ క్రాప్ పండియాలి. మరి వీరు ఉన్నారు, మేము ఒకరోజు విజిట్కి వెళ్ళాము, అందరికి భోజనాలు పెట్టారు. ఇప్పటికి 4 లక్షల మందికి భోజనం పెట్టారు. వారు శ్రీశైలం రూట్ లో ఉంటుంది తోట, ఎవరు వచ్చినా భోజనం పెడుతుంటారు. వారికి అది ఇష్టం, వస్తుంది లాభం, ఇష్టం. ఇప్పుడు ఏమన్నాడు, ఎకరానికి 10 లక్షలు తీసిన రోజులు కూడా ఉన్నాయన్నాడు. మరి చాలదా? వ్యవసాయము వ్యవసాయము అంటే నువ్వు ఖర్చు పెడితేనే సాయం చేస్తుంది. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు, వామ్మో పెడితే ఎక్కడ నష్టం అవుతుంది, అది వాడికి ఎవరికో చెప్తారు, అతను ఏదో కొడతాడు, ఇది ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి రాదు. అసలు మనమే దిగితే కదా, మనం బిజినెస్ లో ఎట్లా దిగుతున్నామో, ఇప్పుడు అన్ని పెట్టుకుంటాడు, కిరాణా దుకాణం అయినా అన్ని సామాన్లు పెడితే లాభం వస్తుంది. ఒక పంట మోనోక్రాప్ మీద లాభం రావాలంటే ఎట్లా లాభం వస్తుంది? కాబట్టి 4-5 క్రాప్లు వేసుకోవాలి, కూరగాయలు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, మన చిల్లీస్ వేసుకోవాలి, అన్ని. వీరు 5-6 రకాల పంటలు ఉన్నాయి. వారు చెప్పారు చూడు, బ్రెజిలియన్ ఆరెంజ్ ఉంది, న్యూసెల్లార్ ఉంది, మాల్టా ఉంది, స్వీట్ ఆరెంజ్ ఉంది, జామ ఉంది, మామిడి ఉంది, కుంకుడు చెట్లు, మన ఇదేంది ఉసిరి ఉంది, కుంకుడు ఉంది, అన్ని ఉంది. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ మధ్య కోకో పెట్టినట్టున్నావు. కోకో అది కూడా. సార్ ఫైనల్ గా మీరు చెప్పండి పద్మారెడ్డి గారు, ఏం చెప్తారు రైతు మిత్రులు వెయిట్ చేస్తున్నారు? అంటే రైతు మిత్రులు ఏం లేదు, అంటే చాలా మంది రైతులకు చాలా అనుభవాలు. మన దేశమే మన శ్రేయ వ్యవసాయ దేశము, అందరు రైతులకు అంత అనుభవం ఉంది. కాకపోతే ఒక్కొక్కరిది ఒక స్టైల్, ఒక్కొక్కరిది ఒక విధానం. కానీ నేను నా అనుభవ ప్రకారము, సరే నాది 100% కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ నా అనుభవ ప్రకారంగా మాత్రం ఏంటంటే, మార్కెట్ వేరు, పంట వేరు, మార్కెట్ వేరు. మార్కెట్ అనేది ఒడిదొడుకులు వస్తుంది మేడం. ఒడిదొడుకులు వచ్చి ఒకసారి ఓ రేటు, ఒకసారి నేను ఇప్పుడే చెప్పాను కదా, ₹1,00,000 అమ్మిన రోజు ఉంది, ఇలా ₹6,000 అమ్మిన రోజు ఉంది. అంటే రైతు ఏమవుతుందంటే, నాకు 1,00,000 వస్తాయి అనుకోని పెట్టుబడి పెట్టి పాపం 6,000 వచ్చినప్పుడు బాగా కుదేలైపోతుంది రైతు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆడ టీవీ కాడ కూర్చొని ఆయన ఏదో నీతులు చెప్తున్నాను కూడా నా తోటి రైతులు అనుకుంటారు పాపం. కాబట్టి అవును సార్, కాబట్టి ఏంటంటే వాళ్ళకు నిజంగా ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ రేటు ఎత్తు తగ్గులు అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మేడం. ఇది ఒక స్టాండర్డ్ అయితే కావాల్సిన అవసరం ఉందంటే, ఒక మద్దతు ధర వడ్లకు వేరే వాటికి ఎట్లయితే మద్దతు ధర ఉందో, బత్తాయి కూడా ఒక మద్దతు ధర ఉండాలి మేడం. అది నల్గొండ జిల్లా ఫేమస్ మేడం, బత్తాయిలు మన తెలంగాణలో నల్గొండ జిల్లా ఫేమస్ బత్తాయి. దానికి నేనేంది మార్కెటింగ్, సార్ హార్టికల్చర్ వాళ్ళు ఒక మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అది ఎందుకో కొంచెం సక్సెస్, అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, వాటిని అధిగమించాలి. ప్లస్ జ్యూస్ ఫ్యాక్టరీస్ రావాలి. ఆ జ్యూస్ చేదవుతుంది, ఆ చేదు ఎందుకు అవుతుంది అనేది కొంచెం కనిపెట్టి దానికి ఎలా చేస్తే మనం సస్టైన్ అవుతాం. జ్యూస్ తయారు చేయడానికి ప్రభుత్వం వారు ఒక ఇది చేయాలి, నర్సరీ మొక్కలు ఒకటి మంచిగా ఇవ్వాలి సార్ రైతులకు. అంటే దానికి మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చిన గతంలో ఇచ్చింది, మీరు డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన మొక్కలే మాకు ఈ రోజు వరకు కూడా, మీ డిపార్ట్మెంట్ వరకు నిజంగా కూడా ధన్యవాదాలు. అప్పుడు మీరు ఇచ్చిన 32 ఏళ్ల కింద ఇచ్చిన మొక్కలు మీరు ఇప్పించినాయి, అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోజు వరకు చాలా మంది రైతులు మీరు సజెషన్ చేసి, అంటే డిపార్ట్మెంట్ వారు గతంలో సజెషన్ చేసి ఇప్పించిన మొక్కలు చాలా బాగున్నాయి మేడం. ఈ ఎవరైతే దళారులు వచ్చి వాడు అది ఇదని కాకబట్టి ఊర్లో బ్రోకర్ని పెట్టుకొని అరే ఫలాన్ కాడ బాగున్నాయని అబద్ధాలు చెప్పి ఇది చేస్తా ఉన్నారు. రైతులు ఏంటంటే మొక్కలు మంచి నాణ్యమైన ఎన్నుకోవాలి, మన భూమికి ఏది అవసరమో అదే పెట్టుకోవాలి, ఏది షూట్ అవుతుందో మన నీరు, మన భూమి, ఇవి చూడాలి. పోతే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉందో, ఒక రైతు ఎక్కడ ఉందో తిరగాలి రైతు, ఖచ్చితంగా వారి అనుభవాలు తీసుకోవాలి. వాడిని ఏంది అడిగేది నేను, వీడిని అడిగి ఇగోకు పోవద్దు. ఖచ్చితంగా తోటి రైతుల సలహాలు తీసుకొని చేస్తే బత్తాయికి ఖచ్చితంగా ఫ్యూచర్. ఇప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నది, చాలా మంది ఈ సంవత్సరం అయితే రైతులు ఇబ్బంది పడుతున్నాం, కాకపోతే ఫ్యూచర్ ఉంటుందనే నమ్మకం నాకుంది. కాబట్టి రైతులు పెట్టుకోవాలి, భయపడొద్దు. మనం దాన్ని మాత్రం ఆర్గానిక్, చిన్నగా మొక్క పెట్టినప్పటి నుంచే ఆర్గానిక్ పోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ పద్మారెడ్డి గారు, మీ నమ్మకమే నిజం కావాలని ఆశిస్తున్నాం.
బాబు గారు వాళ్ళు చెప్పింది కొంచెం నోట్ చేసుకోండి, ఇంకా ఎంత వీలైతే అంత రైతులకు సాయం చేయండి. మీరు కూడా నోట్ చేసుకోండి. తప్పకుండా. అండ్ రైతు మిత్రులారా విన్నారు కదా, ఇది బత్తాయి నిమ్మ సాగుకు సంబంధించి చెప్తుంది ఒకటే, ఏ సమయంలో ఏది చేయాలి అనేది కరెక్ట్ గా తెలుసుకొని, ఎలా అయితే బిజినెస్ పర్సన్ రెగ్యులర్ గా తన బిజినెస్ ని చూసుకుంటున్నారో అలాగే వ్యవసాయదారుడు కూడా నిత్యం తన తోటలో ఉండి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక పేషెంట్ ని డాక్టర్ చూసుకున్నట్టు, ఒక పిల్లాడిని తల్లి చూసుకున్నట్టు ఆ మొక్కను అంత కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే ఖచ్చితంగా బత్తాయి సాగు నిమ్మ సాగులో లాభాలు పొందగలుగుతామంటున్నారు. అండ్ బాబు సార్ చెప్పింది, అదేవిధంగా మన పద్మారెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకోండి, చక్కగా సాగు చేయండి, మంచి లాభాలు పొందండి. థ్యాంక్ యూ.